హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ కిచెన్. మనం ఈరోజు మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది 1 కప్పు అన్నం, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, సూజీ 1 కప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ముందుగా దీని ప్రొసీజర్ చూద్దాం. ముందుగా మనం రవ్వని బొంబాయి రవ్వ అంటాము, హిందీలో సూజీ అంటాం కదా. ఈ బొంబాయి రవ్వని కొంచెం తడుపుకోవాలి. ఎక్కువ వాటర్ కాదు, కొంచెం తక్కువ వాటర్తోనే మనం మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఒక మిక్సీ జార్లో మనం రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి ఇంత గట్టిగా వచ్చేటట్లుగా రుబ్బుకోవాలి. చూడండి, వాటర్ కొంచెం అంటే కొంచెం యాడ్ చేయాలి, మనకు తిరగడం కోసం. మిక్సీ ఇంత గట్టిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మనం ఇందాక నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇంత గట్టిగా ఉండాలి. మనకి వడలు ఎట్లా అయితే చేస్తామో అలా ఇంత గట్టిగా ఉండాలి. కొంచెం మనం వేసుకునేటప్పుడు చేయి తడుపుకుంటే సరిపోతుంది. సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేయి తడుపుకొని ఒక్కొక్కటి వడని మనం స్లోగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా మన సైజులు పెద్దదైనా చిన్నదైనా మనకు అన్నీ ఇలాగే వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం ఇది ఇంకా కలర్ రావాలంటే కొంచెం సేపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో పెరుగు, బొంబాయి రవ్వ, రైసు కాబట్టి చాలా బలం పిల్లలకు కూడా. అలాగే నూనె కూడా పీల్చదనమాట. అన్నీ ఇలాగే ఒక్కొక్కటి స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేసినవి తీసేసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో అన్నీ ఇలాగే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయినాయి. చూసారా, నూనె కూడా ఏమీ పీల్చలేదు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.